అనుకోవాలి. అంటే ఇక్కడ ఏమి ఆవేశపూరితంగా ఆగ్రహంతో మాట్లాడే జగన్ని చూస్తాం వేరు. అది మనం మొన్న మధ్యన మీటింగ్ అప్పుడు చూసాం. ఏది దీనికి వెళ్ళినప్పుడు మామిడికాయలు బంగారుపాళ్యం వెళ్ళినప్పుడు అక్కడ దెబ్బ తగిలినప్పుడు చూసాం. అది నైజం వేరు. ఇది వ్యూహాత్మకమైనటువంటి ప్రకటన. ఇదివరకు రెడ్ బుక్ రాస్తున్నాం, మీ అందరి సంగతి తేలుస్తాం, మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టాం అని లోకేష్ చెప్పాడు కదా. అట్లాగే మేము అధికారంలోకి రాగానే ఎవరిని వదిలిపెట్టాం, అంతు చూస్తాం, వాళ్ళ సంగతి తేలుస్తాం అని చెప్పి చంద్రబాబు చెప్పారు కదా. పవన్ కళ్యాణ్ చెప్పారు కదా, నేల నాకు ఇచ్చేస్తాం, ఒక్కొక్కడిని కింద కూర్చోబెడతాం అని చెప్పి పీకలు పిసికేస్తామని ఆయన చెప్పారు కదా. అప్పుడు లేనిది ఇప్పుడు ఏముంది. కాబట్టి ఇది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ స్టేట్మెంట్లు సహజం, ఆవేశపూరితంగా ఏం లేదు. రెండవది ఆలోచన రేకెత్తించే విధంగా ఉంది. ఇక్కడ తను మాట్లాడినటువంటిది ఎక్కడ ఆవేశపూరితంగా చెప్పాల, వ్యూహాత్మకంగా చెప్పాడు. ఏంటి అంటే అది నిజం. ఇవాళ రోజున నువ్వు కేసులు పెట్టి తప్పులే. ఇప్పుడు ఎవరో మర్డర్ చేశారు, కేసు పెట్టి తప్పులేదు. ఎవరో దొంగతనం చేశారు, కేసు పెట్టి తప్పులేదు. అలా కాకుండా రైతుల దగ్గరికి వెళ్తే రైతుల మీద కేసు పెట్టడం ఏంటి? మామిడికాయలు పారబోసారని రైతుల మీద కేసు పెట్టారు, టమోటాలు పారబోసారు అంతకుముందు, వాళ్ళ మీద కేసులు పెడతారా? అట్లాగే అంతకుముందు పొగాకు రోడ్డు మీద బేళ్లు నిన్న కూడా పడేశారు, వాళ్ళ మీద కేసులు పెడతారా? అంటే రైతుని అంత చులకనగా చూడాల్సిన అవసరమే ఉంది. అది నిరసన కోసం చేశాడు, ఓకే. నిరసన కోసం అనేటటువంటిది, నిరసన అనేది ప్రజాస్వామ్యంలో ఒక పార్ట్ కదా. అది దుర్మార్గం అని నీ పత్రికలు ఎట్టాకు రాస్తాయి కదా, నీ చేతిలో ఉన్న మీడియా